సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లైవ్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, ఎందుకంటే అక్కడ ఎడిటింగ్ ఇలాంటిది ఏమి ఉండదు. మీరు న్యాచురల్గా సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి మీ న్యాచురాలిటీని వాళ్ళు క్యాచ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం యూట్యూబ్లో లైవ్ అనేది ఎలా చేయాలి, అది కూడా ఫోన్లో ఎలా చేయాలో నేను మీకు అయితే చూపిస్తాను. సిస్టంలో కాదు, ఫోన్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో సిస్టంలో ప్రొఫెషనల్గా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ లైవ్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆపాలి అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, వీడియో అయితే స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. లైవ్ చేయడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో మొబైల్ ఎలా తర్వాత ఇక్కడ మీకు గో లైవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ట్రై చేయండి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో గైస్, ఫస్ట్ అయితే యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది బాటంలో. సో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గో లైవ్ అని ట్రై చేయండి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో గైస్, ఫస్ట్ అయితే యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది బాటంలో. సో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గో లైవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో గో లైవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇట్లా కాసేపు అయితే లోడ్ అవుతుంది. అయితే మీకు ఫస్ట్ టైం లైవ్ చేస్తుంటే మాత్రం యాక్టివేట్ చేసుకోండి లైవ్ స్ట్రీమింగ్ అని అంటది. అంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే 24 గంటల్లో మీకు లైవ్ స్ట్రీమింగ్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, సో యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ వెరిఫై చేసిన అకౌంట్ అయితే మాత్రం ఇలా స్టార్ట్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా టైటిల్ ఇవ్వండి. సో నేను ఎగ్జాంపుల్ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి టెస్ట్ అని పెడుతున్నాను. అండ్ తర్వాత ఇది విజిబిలిటీ అనేది పబ్లిక్లో పెట్టండి. లొకేషన్ ఇదేం టచ్ చేయకండి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మోర్ ఆప్షన్స్ అని వస్తుంది. సో మోర్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేస్తే మీకు మానిటైజేషన్ అని ఉంటుంది. ఒకవేళ మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉంటే కనుక సో లైవ్ చేసేటప్పుడు మీరు మానిటైజేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మానిటైజేషన్ ఎనేబుల్లో లేకపోతే మీరు ఈ సెట్టింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఎలో ఆల్ చాట్ ఏం కదిలించకండి, జస్ట్ ఎనేబుల్ మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఒక ఫోటో తీసుకుంటుంది. ఓకేనా, సో ఒక ఫోటో తీసుకుంటుంది. నేను ఇట్లా ఏదో ఒక ఫోటో అయితే పెట్టాను. ఒకవేళ లేదు ఈ ఫోటో బాగాలేదు ఇంకోసారి తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీకు టాప్లో పెన్సిల్ ఐకాన్ ఉంటుంది చూడండి. టాప్లో అనిపిస్తుందా? టాప్లో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ ఆ పెన్సిల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ రీటేక్ అయినా చేయొచ్చు, లేదా అప్లోడ్ థంబ్నెయిల్. అంటే మీరు ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటే అక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయినా క్లిక్ చేసి మీరు థంబ్నెయిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే ఏం కదిలించట్లేదు, ఇది టెస్టింగే కాబట్టి. అండ్ ఇక్కడ ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా గో లైవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. గో లైవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లైవ్లో మనం కామెంట్స్ ఎక్కడ చదవాలి? ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్లో పీపుల్ సింబల్ కనిపిస్తుంది కదా. సో అక్కడ ఎంతమంది చూస్తున్నారని అర్థం. అండ్ దాని పక్కన లైక్ సింబల్ కనిపిస్తుంది చూసారు ఇట్లా. సో ఎంతమంది లైక్ చేశారు అనేది అక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు కింద చార్ట్లో చూడాలి, అంటే ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అనేది చూడాలి అని అంటే కింద మీకు చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. చాట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే టాప్ చాట్, లైవ్ చాట్, సూపర్ చాట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు లైవ్ చాట్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కామెంట్ చేస్తున్నారు అనేది చూడాలి అని అంటే కింద మీకు చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. చాట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే టాప్ చాట్, లైవ్ చాట్, సూపర్ చాట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు లైవ్ చాట్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ మీకు చూడండి కామెంట్స్ వస్తాయి. లైవ్ స్టార్ట్ అయింది, ఒకరు లైక్ చేశారు, 5 లైక్ చేశారు, 5 మెంబర్స్ వచ్చారు. సో ఇక్కడ చూడండి హాయ్ అన్న అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో అట్లాగా లైవ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, సో ఇక్కడ మనం కొంతమంది అంటారు అన్న లైవ్ చేసేటప్పుడు కెమెరా స్విచ్ అవ్వచ్చా? ఇప్పుడు మన ఫ్రంట్ క్యామ్ నేను చేస్తున్నాం, మన స్టూడియో చూపించాలి, లేకపోతే వెదర్ చూపించాలి, బ్యాక్ క్యామ్కి వెళ్ళాలి. అది ఎలాగా అని అంటే ఈ మూలన ఉంటుంది చూడండి ఆప్షన్, కెమెరా ఆప్షన్ ఈ మూలన ఉంది చూసారా? మీకు క్లోజప్లో తీసుకొచ్చి చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఈ ఆప్షన్ మీద నొక్కాలి. కెమెరా ఇట్లా నొక్కితే మీకు స్విచ్ అవుతుంది కెమెరా. చూసారా? ఇట్లాగా స్విచ్ అవుతుంది కెమెరా ఇట్లా. ఓకేనా, మళ్ళీ ఇదే ఆప్షన్ నొక్కితే మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇట్లా ఫ్రంట్కి వచ్చింది చూసారా? సో అట్లా. అండ్ ఇక్కడ క్లోజ్లో చూసుకోండి
ఎంతమంది చూస్తున్నారు? 85 మంది చూస్తున్నారు లైవ్. 30 మెంబర్స్ లైక్ చేశారు. సో ఈ రకంగా మీరు అయితే లైవ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చదివి రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అండ్ లైవ్ మీరు క్లోజ్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇంటూ సింబల్. సో దీని మీద నొక్కండి. దీని మీద నొక్కిన తర్వాత ఎండ్ అనే ఆప్షన్ నొక్కితే ఎండ్ అవుతుంది. సో దీనికంటే ముందు ఎవరైనా సరే మీకు లైవ్లో సూపర్ చాట్ చేశారనుకోండి, కామెంట్ అయితే మీకు ఇలా వస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఎవరైనా సూపర్ చాట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే అమౌంట్ అనేది మీకు పే చేసి కామెంట్ అడుగుతున్నారని అర్థం. అలాంటి కామెంట్స్కి మీరు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇట్లాగా మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఎండ్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు టాప్లో ఇంటూ సింబల్ కనిపిస్తుంది, క్లోజ్. దీని మీద నొక్కితే ఎండ్ అని కనిపిస్తుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే స్ట్రీమ్ అనేది ఎండ్ అవుతుంది. నేను మళ్ళీ స్ట్రీమ్ అయితే చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీకు ఎట్లా లైవ్ చేయాలి అనేది ఒక క్లారిటీ కోసం. ఇప్పుడు చూడండి, మొత్తం 156 మంది చూశారు. సో వాచ్ టైం ఎంత వచ్చింది అండ్ ఎన్ని నిమిషాలు చేశాను, యావరేజ్గా ఎంతసేపు చూశారు అనేది ఇక్కడ మొత్తం ఎనాలిటిక్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో సింపుల్గా మీరు డన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, చాలు. వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, మీ మొబైల్లో డేటా లేకపోయినా ఆటోమేటిక్ ఇది అప్లోడ్ అయిపోద్ది. ఓకేనా? దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు, ఎందుకంటే మీరు లైవ్ చేసేటప్పుడే ఇది అప్లోడ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఓకేనా? కొంతమందికి ఏమో లేట్ అవుతుంది, కొంతమందికి ఏమో తొందరగా అయిపోతుంది. ఏదైనా సరే మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా లేదనుకున్నా లైవ్ ఎనాలిటిక్స్ అప్డేట్ అవ్వాలి అని అంటే మినిమం 24 అవర్స్ టైం పడుతుంది, 24 గంటలు టైం పడుతుంది. మీరు లైవ్ చేసిన తర్వాత దానికి నిజంగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎంత డబ్బులు వచ్చింది అనేది 24 గంటలు టైం అయితే పడుతుంది. ఓకేనా? 24 గంటలు టైం అయితే పడుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయవచ్చు. ఎంత డబ్బులు వచ్చింది అనేది 24 గంటలు టైం అయితే పడుతుంది. ఓకేనా? 24 గంటలు టైం అయితే పడుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయవచ్చు. వీడియో అయితే అప్లోడ్ అయ్యింది, 108 వ్యూ. ఎంత డబ్బులు వచ్చింది అనేది 24 గంటలు టైం అయితే పడుతుంది. ఓకేనా? మీరు లైవ్ చేసిన తర్వాత దానికి నిజంగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎంత డబ్బులు వచ్చింది అనేది 24 గంటలు టైం అయితే పడుతుంది. ఓకేనా? 24 గంటలు టైం అయితే పడుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయవచ్చు. వీడియో అయితే అప్లోడ్ అయ్యింది, 108 వ్యూస్ అయితే వచ్చాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఇంకా మీకు లైవ్ స్ట్రీమింగ్ గురించి డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాటంలో కామెంట్ సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే మీరు నాతో యూట్యూబ్ పరంగా ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. ఐడి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ అట్లాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. ఓకేనా? సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.